దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు అక్క చెప్పినట్టుగా విశ్వాసం కొద్ది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నా బాడీలో ప్రతి పార్ట్ ఖరాబ్ అయిపోయింది. నా గర్భసంచి ఖరాబ్ అయిపోయింది, నా 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. అది దేవుడు నాతోటి చెప్పినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ఓన్లీ ఒక చెక్ చేయించుకున్నా, అంతేగాని నేను ఒక్క చిన్న రూపాయి గోలి సుతం వేసుకోలేదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ప్రభా నీ చిత్తం నేను కదా, నువ్వు నన్ను పట్టుకున్నావు, నేను ఎక్కడికి వెళ్ళా, ఉంచితే నీ బిడ్డగా బ్రతుకుతా, లేకపోతే నీ రాజ్యానికి రావడానికి సిద్ధం ఉన్నా అని తన పైన విశ్వాసం పెట్టుకుని ఉన్నా. అట్లాంటి నా జీవితాలు చాలా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళా, ప్రతి సండే సుతం కంపల్సరీ చర్చికి రాకోకుండా నేను ఏదేమైనా సరే చర్చికి వస్తా. అది వర్షం పడని వరద వారని ఏమన్నా కానీ ఖచ్చితంగా చర్చికి వస్తా. చాలా ఉన్నాయి నా జీవితంలో, కానీ ఇదొక్కటి మాత్రం షార్ట్ కట్లో చెప్పేస్తున్నా. ఎందుకంటే దేవుని మీద నిజంగా నమ్మడం మన వశం అయితే సర్వాన్ని సాధించి పెడతాడు దేవుడు. నేను ఎంత అసలు నడవలేని స్థితిలో ఉన్న కొంచెం దూరం సుతం నా బాధ ఎవరికి చెప్పుకున్నా అర్థం కాలేదు. ఓన్లీ దేవుడు మాత్రమే అర్థం చేసుకుంటున్న బాధ. అవును, ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పాలంటే నా జీవితం ఒక్కరోజు సుతం సరిపోతుందో లేదో. అసలు ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక.